ఇక్కడ బాయ్ బాయ్ కువైట్. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఈరోజు మా ఫ్రెండు ఇంటికి వెళ్తున్నాడు, ఇండియాకు. వచ్చి 1.5 సంవత్సరం అయిపోయింది. నేను బండి తోలుతామంటే మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడు. అంటే స్టార్టింగ్ తీలా, మా ఇంటికాడ నుంచి సిగ్నల్ ఉందా, సిగ్నల్ తీలా. ఇది 60 నెంబర్ అంటే మన ఎయిర్పోర్ట్ పోతారా, ఆ నుంచి తీసినాము. అంటే కట్ చేస్తా తీసాను మా ఫ్రెండ్. రైట్ సైడ్లో రేహాబ్లో ఉన్న పెట్రోల్ బంకు, ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే ఎయిర్పోర్ట్ కువైట్లో ఉన్న వాళ్ళకి తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. 60 నెంబర్ రోడ్ ఇది. రూమ్ ఉందబ్బా. ఏం చేస్తాం, ఇద్దరు ఉన్నాము. ఇంకా పిల్లడు వెళ్ళిపోయినాడు. ఇంక రూమ్లో ఉండాలంటే ఒక ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా అంటే అదే బిస్లో ఉందన్నమాట. ఇంకా మళ్ళీ 9 నెలలు వస్తాడు. ఇప్పుడు వాళ్ళ కోవేటోడు ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రైవర్ తెచ్చి పెడతా వచ్చాడు. ఈ సంవత్సరం ఎందుకు అట్లా ఏం లేవు, 10 రోజులు కాలేజీ ఉంది అంటే ఆ 10 రోజులు వచ్చి అన్నాడు. సరే అని చెప్పిన. అంటే వాళ్ళ కొడుకు, అదే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వాళ్ళ కొడుకు బండి తోలుతాడు. వాళ్ళ ఒక కూతురు ఉంది, ఆంగడ బండి తోలుతుంది. ఇంకెందుకు అని చెప్పి డ్రైవర్ తేలా. 60 నెంబర్ కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి బ్రిడ్జ్ చెప్పాకి ఎక్కినాము. ఇప్పుడు ఆడబెట్టిన కోవేట్లో కెమెరాలు ఎక్కువ అయిపోయినాయి బా. టికెట్లు రేట్లు ఉన్నాయి ఇప్పుడు. ఫ్లైట్లో ఓపెన్ అయ్యా అనుకున్నాం కానీ రేట్లు మటుకు తగ్గల కొంచెం కూడా. చూద్దాం 7 నెలలు ఏమన్నా తగ్గుతాయేమో, ఇది మన ఫ్లైట్ వచ్చిన తర్వాత ఏమన్నా. అంటే కంచి కాస్తుంది కదా, అదే కోవిడ్ ఎయిర్పోర్ట్ మాకు దగ్గరే. మన ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ రావాలంటే ఉన్నాయి, చెన్నైకి రావాలంటే 4 గంటలు పడుతుంది. మళ్ళీ బోర్డింగ్ అనేది తిరిగితే మళ్ళీ 4 గంటలు వెయిటింగ్, మళ్ళీ ఫ్లైట్లో 4.5 గంట, ఇంచుమించు 13, 12.5 గంటలు పడుతుంది కోవిడ్ చేరాలంటే. ఇంటికి వచ్చాడు అది కోవిడ్ ఇంటి పోయేటప్పుడు హ్యాపీ అనమాట. ఎంత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫర్వానియా, ఉమేరియా, రేహాబు, రాబియా ఉండేవాళ్ళు. టెర్మినల్ 4 ట్రాఫిక్ మనకు ఉందా, ఎందుకంటే అన్నీ ఏం దిగుతున్నాయి ఫ్లైట్లో, దానివల్ల. ఓకే ఫ్రెండ్స్, అంత బాగుంది కదా మా ఫ్రెండ్. నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పటికి ఇది దిగేసిన బెంగళూరులో. ఇంకా నేను రూమ్లో కూర్చొని ఇంకా వాయిస్ ఇస్తా, దానికి చేస్తాను. అంత బాగున్నారు ఫ్రెండ్స్. ముందు తీయలేదు, ముందు ఏమంటే పోలీసులు ఏమన్నా దానికి భయపడి ఎందుకు తరహాని అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, అంత జాగ్రత్త.